టోర్నమెంట్ టీమిండియా నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్ రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈసారి వరల్డ్ కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్ ఏలో ఉంది నమీబియా. తొలి మ్యాచ్లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్తో తలపడి ఓటమి పాలైంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీ కొట్టనుంది నమీబియా. ఈ నేపథ్యంలోనూ బుధవారం టీమిండియాతో మాట్లాడిన ఎరాస్మస్ తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అనూహ్య వ్యాఖ్యం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్లు ఆడలేదని, అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్ అవకాశం ఇచ్చుంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలిని తప్పుపట్టాడు. కాగా ఈ టోర్నమెంట్లో నమీబియా తమ మ్యాచ్లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం ఇండియాతో మ్యాచ్ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే ఇంతవరకు తమకు ఫ్లడ్ లైట్స్ వెలుగులో ఆడిన అనుభవం లేదని, ఎర్మాస్ కనీసం ప్రాక్టీస్ అయిన అవకాశం లేకుండా పోయిందన్నాడు. అదే సమయంలో టీమిండియాకు మాత్రం నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయారు. ఈ మేరకు ఇండియాతో మ్యాచ్కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు, ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రిపూట 2 ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారంటున్నారు. వాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము, నమీబియన్లు పోరాటం ఎలా ఉంటుందో చూస్తాము అని గెర్హార్డ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదేవిధంగా నమీబియాతో మాకు ఫ్లడ్ లైట్ ఉండవు, మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే మా వాళ్ళలో కొంతమందికి విదేశీ లీగ్లో ఆడిన అనుభవం ఉండటం సానుకూల అంశం అని ఎరాస్మస్ చెప్పాడు.